శ్రీమాత్రే నమః. ఈ రోజు లలితా సహస్రనామంలోని అమ్మవారి యొక్క 39వ నామం గురించి తెలుసుకుందాం. ఈ నామం గురించి చెప్పుకుంటే ముందు ఈ నామంలో దాగిన విశిష్టత గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ పురాణాల ప్రకారం మనం నివసిస్తున్న భూమి ఒక్కటే ప్రపంచం కాదు. ఈ బ్రహ్మాండంలో మొత్తం 14 లోకాలున్నాయని మనకు పురాణాలలో చెప్తున్నారు. పై భాగంలో ఉన్న లోకాలలో దేవతలు, మహర్షులు, యోగులు ఉంటారన్నమాట. వారు అక్కడ తపస్సు చేసుకుంటూ యజ్ఞయాగాలు జరుపుకుంటూ జ్ఞానాన్ని పొందటానికై ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే కింద భాగాలలో ఉన్న లోకాలలో నాగులు, దానవులు వంటి శక్తివంతమైన జీవులు ఉంటారన్నమాట. ఇలా ప్రతి లోకంలో కూడా జీవం ఉంది. ప్రతి చోట ఒక విధమైన దివ్య జీవితం కొనసాగుతూనే ఉంటుందన్నమాట. అటువంటి విశ్వంలో ఒక పెద్ద క్రమం ఉంటుంది. బ్రహ్మ సృష్టిని ప్రారంభిస్తూ ఉంటాడు. విష్ణువు ఆ సృష్టిని కాపాడుతూ ఉంటాడు. శివుడు అవసరమైనప్పుడు ఆ సృష్టిని ముగింపుకు తీసుకొస్తుంటాడనమాట. ఇలా దేవతలందరూ కూడా తమ తమ శక్తులతో ఈ ప్రపంచాన్ని నడిపిస్తూ ఉంటారు. మహర్షులు తపస్సులు చేసి పరమ సత్యాన్ని తెలుసుకోవడానికై ప్రయత్నిస్తుంటారు. అయినప్పటికీ కూడా ఈ విశ్వంలో ఒక గొప్ప రహస్యం దాగి ఉంది. ఆ రహస్యం దేవతలకి కూడా పూర్తిగా తెలియదు, మహర్షులకి కూడా పూర్తిగా అర్థం కాలేదు. ఎందుకంటే అది కేవలం అమ్మవారి యొక్క రూపం గురించి వర్ణించేది కాదనమాట. అది శక్తి, మంత్రం, కరుణ అన్నీ కలిసిన పరమతత్వాన్ని గురించి చెప్పేది. అటువంటి రహస్యాన్ని చెప్పింది ఎవరు ఇక్కడ అంటే వసిన్యాది వాగ్దేవతలు లలితా సహస్రనామంలో ఈ నామంలో చెప్పారనమాట. మరి లలితా సహస్రనామంలో ప్రతి నామంలో కూడా ఒక రహస్యం ఉంది. కానీ ప్రత్యేకంగా ఈ నామంలో ఏంటి అంత విశిష్టత అంటే చూడండి, ప్రతి నామంలో కూడా ఒక్కొక్క తత్వాన్ని చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఒక మంత్రాన్ని సూచిస్తూ ఒక దివ్య భావాన్ని మనకి తెలియజేస్తూ వచ్చారనమాట. కానీ ఈ కామేశ అజ్ఞాత సౌభాగ్య మార్దవోరు ద్వయాన్విత అనే నామం దగ్గరికి వచ్చేసరికి ఒక ప్రత్యేక రహస్యం కనిపిస్తుంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా వసిన్యాది వాగ్దేవతలు అమ్మవారి రూపాన్ని చెప్పేటప్పుడు ఎంతో స్పష్టంగా వర్ణించారు. చూడండి, అమ్మవారి కేశాలు ఇలా ఉన్నాయని, నేత్రాలు అలా ఉంటాయని, నాభి ఇలా ఉన్నదని చెప్పుకుంటూ అలా అమ్మవారి యొక్క సౌందర్యాన్ని వారు ఎంతో ప్రేమతో, ఎంతో భక్తితో మనకి వివరించారు. కానీ ఈ నామం దగ్గరికి వచ్చేసరికి ఒక్కసారిగా ఆగిపోయారనమాట. ఎందుకంటే అమ్మవారి యొక్క ఊరవులు అంటే అమ్మవారి యొక్క తొడల యొక్క సౌందర్యాన్ని పూర్తిగా వర్ణించకుండా ఒక్క సంకేతాన్ని మాత్రమే మనకి ఇచ్చారనమాట. ఏంటది అంటే అది అమ్మవారి యొక్క తొడలు సౌభాగ్యమైనవని, మృదువైనవని, అటువంటి ఊరువుల యొక్క అసలు మహిమను కామేశ్వరుడికే తెలిసినదని చెప్పారనమాట. ఈ రహస్యాన్ని కామేశ్వరుడికి మాత్రమే తెలిసినది అని వసిన్యాది వాగ్దేవతలు చెప్పినా కూడా ఆ దివ్య మృదుత్వాన్ని అనుభవించిన వారు ఇంకొకరు కూడా ఉన్నారనమాట. అది ఎవరో ఇప్పుడు ముందు ముందు ఈ వీడియోలో చెప్పుకుందాం. కామేశ అజ్ఞాత సౌభాగ్య మార్దవోరు ద్వయాన్విత. ఇది మొత్తం కూడా 16 అక్షరాల నామం. మొత్తం కలిపే చదవాలన్నమాట. ఎక్కడా కూడా విడతీసి చదవకూడదు. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేటప్పుడు కామేశ అజ్ఞాత సౌభాగ్య మార్దవోరు ద్వయాన్వితాయే నమః అని చెప్పుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ నామానికి నామార్థం ఏంటో చెప్పుకుందాం. కామేశ అన్నారు. ఇక్కడ కామ మరియు ఈశ అంటే కామేశ అంటే కామేశ్వరుడికి మాత్రమే అని అర్థం. తరువాత జ్ఞాత అంటే తెలిసిన అని, సౌభాగ్య అంటే సౌభాగ్యవంతమైన అని, మార్దవ అంటే మెత్తని లేదా మృదువైన అని అర్థం అనమాట. ఊరుద్వయ అంటే తొడల జంటను అని అర్థం. అన్విత అంటే కూడినది అని అర్థం అనమాట. కామేశ్వరుడు అనే పదం వచ్చిన ప్రతిసారి కూడా మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలన్నమాట. సృష్టి చెయ్యాలనే సంకల్పం కలిగిన పరమేశ్వరుడుగా భావించాలి మనం. చూడండి, మొదట పరమేశ్వరుడు ఒక్కరుగానే ఉన్నారు. కానీ ఒక సమయంలో ఆయనకి ఒక సంకల్పం కలిగిందనమాట. నేను ఒక్కడిగా కాకుండా అనేక రూపాలలో వ్యక్తమవ్వాలి, సృష్టి రూపంలో విస్తరించాలి అనే కోరిక ఆయనలో ఉద్భవించింది. ఆ కోరిక ఫలితంగానే ఈ సమస్త సృష్టి కూడా వ్యక్తమైందనమాట. ఇలా సృష్టి కావాలి అనే దివ్య సంకల్పం లేదా కోరిక అనే దాన్ని ఇక్కడ మహాకామం అని అంటారనమాట. ఆ మహాకామాన్ని కలిగి ఉన్న శివుడిని ఇక్కడ కామేశ్వరుడు అని అంటారు. ఆ సృష్టి సంకల్పాన్ని కార్యరూపంలోకి తెచ్చే ఆయన దివ్య శక్తిని ఇక్కడ మహాకామేశ్వరి అని అంటారనమాట. అటువంటి దివ్య సంకల్పంతో ఏర్పడిన నామాలే శివుడికి కామేశ్వరుడుగా, అమ్మవారికి కామేశ్వరిగా వచ్చిన నామాలన్నమాట. అమ్మవారి ఊరువల యొక్క సౌందర్యం అది కామేశ్వరునికి మాత్రమే తెలిసినది అని చెప్పటంలో అర్థం ఏంటంటే ఇక్కడ అమ్మవారి యొక్క పరమ పవిత్రతను
విశిష్టతను చెప్పడం అన్నమాట. చూడండి, అమ్మవారు కామేశ్వరుని యొక్క సహచరి మాత్రమే కాదు, అమ్మవారు ఆయనతో ఏకమైన చైతన్యం అన్నమాట. శివుడు జ్ఞానం అయితే శక్తి ఆ జ్ఞానానికి కార్యరూపం. అలాగే శివుడు సంకల్పం అయితే శక్తి ఆ సంకల్పాన్ని సృష్టిగా మారుస్తుందన్నమాట. అందుకే ఆదిశంకరాచార్యులు వారు కూడా శివశక్త్యాయుక్తో యది భవతి శక్తి ప్రభవితం అని చెప్పారు. అంటే శక్తి లేకుండా శివుడు కూడా సృష్టి చేయలేడు అని. ఈ విధంగా శివశక్తులు ఒకే పరబ్రహ్మ స్వరూపం అని చెప్పడం అన్నమాట ఇక్కడ. అందుకే అమ్మవారి యొక్క సౌందర్యం, అమ్మవారి యొక్క మహిమను, అమ్మవారి యొక్క మృదుత్వంను పూర్తిగా తెలిసిన వాడు ఎవరిక్కడ అంటే కామేశ్వరుడు మాత్రమే అని వసిన్యాది వాగ్దేవతలు ఇక్కడ చెప్పారనమాట. దీనినే ఇక్కడ కామేశజ్ఞాత అన్నారు. అంటే కామేశ్వరుడికి మాత్రమే తెలిసినది అని అర్థం అనమాట. తరువాత ఏం చెప్పారు ఈ నామంలో అంటే కామేశ అజ్ఞాత సౌభాగ్య. సౌభాగ్యం అంటే కేవలం భౌతిక అందం కాదనమాట, అది దైవ కాంతి, దైవ కరుణ, దైవ శోభ యొక్క కలయిక అన్నమాట. అమ్మవారి రూపంలో కనిపించే ఆ దివ్య కాంతి, ఆ మహాశోభ, ఆ మంగళకరమైన ప్రకాశాన్నే ఇక్కడ సౌభాగ్యం అని చెప్తున్నారనమాట. తరువాత మార్ధవ. చూడండి, ఈ మార్ధవ అనే పదం చాలా సున్నితమైన అర్థాన్ని కలిగి ఉంటుందన్నమాట. మార్ధవం అంటేనే మృదుత్వం అని అర్థం, మెత్తదనం అని, సౌమ్యత అని అర్థం అనమాట. అంటే అమ్మవారి రూపంలో ఉన్న ప్రతి భాగం కూడా కఠినంగా ఉండదు, అది ఎలా ఉంటుందంటే మృదువుగా కరుణతో నిండినట్లు ఉంటుందన్నమాట. ఈ మార్ధవం అంటే కేవలం శరీర సౌందర్యంగా మళ్ళీ చూడకూడదు ఇక్కడ, అది అమ్మవారి యొక్క స్వభావంగా చూడాలన్నమాట. చూడండి, అమ్మవారి యొక్క కరుణ కూడా అలాగే మృదువుగా ఉంటుంది అని అర్థం ఇక్కడ. అంటే అమ్మవారి కోపంలో కూడా చివరికి భక్తుడిని రక్షించడానికే మారుతుంది అని అర్థం. అందుకే అమ్మవారి రూపాన్ని ఇక్కడ మార్ధవంతో నిండి ఉంటుంది అని చెప్తున్నారన్నమాట ఇక్కడ. తరువాత ఏం చెప్పారు ఈ నామంలో? ఊరుద్వయ అన్నారు. ఈ ఒక్క పదమే ఈ నామం మొత్తం దాగి ఉన్న రహస్యానికి తాళం చెవి లాంటిదనమాట. చూడండి, ఇక్కడ ఊరు అంటే తొడలు అని, ద్వయ అంటే రెండు అని. అంటే బయటికి కనిపించే అర్థం ఏంటి ఇక్కడ అంటే అమ్మవారికి రెండు దివ్యమైన, మృదువైన, సౌభాగ్యవంతమైన తొడలు ఉన్నాయి అని. ఇంతవరకు చూస్తే ఈ నామం చాలా తేలికగా శరీర వర్ణనలాగా అనిపిస్తుంటుంది. కానీ ఒక్క క్షణం ఆలోచించినట్లయితే లలితా సహస్రనామాన్ని చెప్పిన వారు ఎవరిక్కడ? వసిన్యాది వాగ్దేవతలు. అంటే మాటలనే సృష్టించిన దేవతలు వీళ్ళు. మంత్రాల రహస్యాలని తెలిసిన దేవతలు, శ్రీ విద్యా తత్వాన్ని అనుభవించిన దేవతలు అన్నమాట. అలాంటి వారు ఇంత సాధారణమైన అర్థం వచ్చేలాగా ఈ నామాన్ని మనకు అందించారు అనుకుంటే అది కేవలం మన పిచ్చితనం మాత్రమేనమాట. ఎందుకంటే ఈ ఒక్క పదంలో ఒక పెద్ద గొప్ప రహస్యం దాగి ఉందన్నమాట. వసిన్యాది వాగ్దేవతలు ఈ నామాన్ని మనలాంటి సాధారణ మనుషుల కోసం రెండు స్థాయిలలో చెప్పారు. మొదటి స్థాయిని గమనించినట్లయితే ఇప్పుడు మనం అర్థం చేసుకున్నది ఏదైతే ఉందో శరీర వర్ణన, అదనమాట. ఇక రెండవ స్థాయి యోగులకి, తంత్రజ్ఞులకి, శ్రీ విద్యా ఉపాసకులకి గ్రహించే గూఢార్థం అన్నమాట. అందుకే వారు నేరుగా ఈ రహస్యాన్ని చెప్పలేదు. ఎలా చెప్పారు? అమ్మవారి యొక్క ఊరువల యొక్క సౌభాగ్యం కేవలం ఆ కామేశ్వరుడికి మాత్రమే తెలిసినది అని చెప్పారనమాట. ఈ మాటలో ఒక అద్భుతమైన గౌరవాన్ని అక్కడ వాళ్ళు అందించారు. ఇందులో రెండు భావాలుగా ఎలా చెప్పారంటే చూడండి, రెండు తొడలని కూడా రెండు భావాలలో చెప్పారు. మొదటిదేమో దాంపత్య జీవితం గురించి, అది ఇప్పటి వరకు మనం చెప్పుకున్న కామేశ్వరుడు, కామేశ్వరి యొక్క భావం గురించి అన్నమాట. ఇక రెండవది మాతృత్వం. చూడండి, ఒక తొడ దాంపత్య జీవితానికి చెప్తే రెండవ తొడ గురించి మాతృత్వాన్ని చెప్పారనమాట. అది ఎలా చెప్పారంటే ఈ పదంలో ఒక గొప్ప మాతృత్వ తత్వాన్ని దాచారనమాట వసిన్యాది వాగ్దేవతలు. చూడండి, ఎందుకంటే తల్లి తొడలు అంటే కేవలం శరీర భాగంగా చూడకూడదు, అవి ఆశ్రయం, ప్రేమ, రక్షణ అనే మూడు భావాలకి ప్రతీకలన్నమాట. ఉదాహరణకి ఒక చిన్న పిల్ల కానీ లేదా ఒక చిన్న పిల్లవాడు కానీ భయపడినప్పుడు పరిగెత్తుకుంటూ తల్లి దగ్గరికి వచ్చినప్పుడు తల్లి ఏం చేస్తుంది? వెంటనే తన తొడల మీద కూర్చోబెట్టుకుని తల నిమిరి భయపడకమ్మా అని పిల్లవాడికి ధైర్యాన్ని చెప్తుందనమాట. ఆ క్షణంలో ఆ బిడ్డకు ఆ ప్రపంచమంతా కూడా సురక్షితంగా అనిపిస్తూ ఉంటుంది. దీనినే ఇక్కడ మాతృత్వం అన్నారు. ఇదే భావాన్ని వసిన్యాది వాగ్దేవతలు కూడా లలితాంబికలో చూపించారు. అమ్మవారి యొక్క తొడలు కేవలం సౌందర్యంగా కాకుండా అవి జగత్తుకు తల్లి ఒడిలో ఉన్న ఆశ్రయం లాంటివి అని చెప్పారనమాట. ఇక్కడే మనకి బాలా త్రిపుర సుందరి తత్వం కూడా ప్రవేశిస్తుంది.
శాస్త్రాలు ఒక అద్భుతమైన దివ్య దృశ్యాన్ని మనకి చూపిస్తున్నాయన్నమాట. చూడండి, శ్రీచక్ర సింహాసనం మీద లలితా మహాత్రిపుర సుందరి కూర్చొని ఉన్నట్లుగా భావించినట్లయితే అమ్మ రూపం నుండి ఒక మృదువైన కాంతి వెలుగొందుతూ ఉంటుంది. అమ్మ ముఖంలో కరుణ ఉంటుంది, ప్రేమ ఉంటుంది. అలాగే అమ్మవారి యొక్క తొడలపై ఒక చిన్న బాలిక కూడా కూర్చొని ఉంటుంది. ఎవరు ఆ బాలిక అంటే బాలా త్రిపుర సుందరి. ఈ బాలా త్రిపుర సుందరి ఎవరు అంటే అమ్మవారి యొక్క బాల రూపం అన్నమాట. ఆమె మంత్ర రూపం, శక్తి యొక్క స్వచ్ఛమైన రూపంగా చెప్పబడుతుందన్నమాట. అంటే ఒక చిన్న పిల్ల తన తల్లి ఒడిలో కూర్చొని ఉన్నట్లుగానే బాలా త్రిపుర సుందరి అమ్మవారు కూడా తన తల్లి అయిన లలితాంబిక తొడలపై కూర్చొని ఉంటుంది. ఈ దృశ్యం కేవలం ఒక అందమైన రూపంగా కాకుండా ఇది ఒక గొప్ప ఆధ్యాత్మిక సంకేతంగా మనకి చెప్పబడుతుందన్నమాట. ఏంటా సంకేతం అంటే మాతృశక్తి ఎప్పుడూ కూడా తన సృష్టిని తన దగ్గరే ఉంచుకుంటుంది అని. అందుకే లలితాంబిక ఈ జగత్తుకు తల్లి అయితే బాలా త్రిపుర సుందరి ఆమె శక్తి యొక్క బాల రూపం అన్నమాట. అంటే తల్లి తన శక్తిని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నట్లుగా అని అర్థం. ఈ దృశ్యాన్ని గమనించినట్లయితే మనకి చెప్తుంది ఏంటంటే ఈ విశ్వంలో ఉన్న ప్రతి జీవి కూడా బాలా త్రిపుర సుందరి లాంటి వారే. మనం పెద్దవాళ్ళమని మనం అనుకుంటూ ఉంటాం, జ్ఞానం ఉన్నట్లుగా అనుకుంటూ ఉంటాం. కానీ అమ్మవారి దృష్టిలో మనంతా కూడా బాలలమే. అమ్మవారి యొక్క కరుణలో, అమ్మవారి యొక్క ప్రేమలో, అమ్మవారి యొక్క ఆశ్రయంలో జీవిస్తున్న పిల్లలం లాంటి వాళ్ళన్నమాట మనందరం కూడా. ఈ భావాన్ని ఎవరైతే ధ్యానం చేయగలుగుతారో వారి హృదయాలలో ఒక గొప్ప అనుభూతి వస్తుంది. చూడండి, మనకు ఒక్కసారిగా అర్థమయ్యేది ఏంటంటే అప్పుడు మనం అమ్మవారిని దూరంగా వెతుక్కోవాల్సిన అవసరం లేదు. మనం ఎప్పటి నుంచో అమ్మవారి ఒడిలోనే ఉన్నాం. బాలా త్రిపుర సుందరి అమ్మవారి తొడలపై కూర్చొని ఉన్నట్లే మనం కూడా అమ్మవారి యొక్క కరుణలోనే కూర్చున్నాం. మనం కష్టాలు వచ్చినప్పుడు, మనం భయపడినప్పుడు మన మనసుకు తెలియకపోయినా మనం ఒక దిశలో పరిగెత్తుకుంటూ ఉంటాం అన్నమాట. అది ఏ దిశ అంటే అమ్మవారి దగ్గరికేనమాట. ఎందుకంటే మన లోపల ఒక నిజం ఉంటుంది. మనకు ఒక తల్లి ఉందని, ఆ తల్లి లలితాంబిక అని మనం గుర్తు చేసుకోకపోయినా మన ఆత్మకి అది తెలుస్తూ ఉంటుందన్నమాట. ఆ ఆత్మ మనకి సంకేతాలని అందిస్తూ ఉంటుంది. అందుకే ఊరుద్వయ అనే పదంలో మాతృత్వాన్ని సూచిస్తుందన్నమాట. అమ్మవారి యొక్క తొడలు అంటే బిడ్డకు మొదటి ఆశ్రయం అని అర్థం, బిడ్డకు మొదటి సురక్షిత స్థలం అని కూడా అర్థం. అదే విధంగా అమ్మవారి యొక్క తొడలు కూడా ఈ జగత్తుకు ఆశ్రయం. బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క ఒడిలో కూర్చొని ఉండటం అంటే అది ఒక గొప్ప సంకేతాన్ని మనకి చెప్పటమేనమాట. అమ్మవారి ప్రేమలో భయం ఉండదు, సందేహం ఉండదు. అక్కడ కేవలం మాతృకరుణ మాత్రమే ఉంటుంది అని. ఈ భావంతో కానీ ఈ దృశ్యాన్ని ధ్యానం చేసినప్పుడు మన హృదయం అంతా కూడా వెన్న కరిగినట్టు కరిగిపోతూ ఉంటుందన్నమాట. అప్పుడు మనకేమర్థమవుతుంది అంటే ఆ ధ్యానంలో మనం అమ్మలో లీనమైనప్పుడు అమ్మా నేను నీ బిడ్డనే అని మనం గ్రహించుకోగలుగుతాం. ఈ ఊరుద్వయ అనే పదానికి సరిగ్గా మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే లలితాంబిక పరమశివుడికి అత్యంత ప్రియమైన శక్తి. వారి మధ్య ఉన్న ప్రేమ సాధారణ దాంపత్య ప్రేమలాగా కాకుండా అది శివశక్తుల ఏకత్వాన్ని చూపించే దివ్యమైన ప్రేమగా చెప్పబడుతుందన్నమాట. అందుకే లలితాంబిక ఎప్పుడూ కూడా పరమశివుడి ఒడిలో ప్రేమగా కూర్చున్నట్లుగా భావించబడుతుంది. అంటే పరమశివుడు తనకు అత్యంత ప్రియమైన శక్తి అయిన లలితాంబికను ప్రేమతో తన ఒడిలో కూర్చోబెట్టుకున్నట్లుగా భావించబడుతుందన్నమాట. అదే సమయంలో ఇంకొక అందమైన భావంగా కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ లలితాంబిక ఈ జగత్తుకు తల్లి కాబట్టి అమ్మవారు తన ఒడిలో బాలా త్రిపుర సుందరిని కూర్చోబెట్టుకొని ప్రేమగా చూసుకుంటుంది అని మనం ఇక్కడ భావించాలి. ఇలా చూసినట్లయితే ఒక దివ్య మధురమైన దృశ్యం మన కంటికి కనిపిస్తూ ఉంటుంది. ఒకవైపు పరమశివుడి ఒడిలో లలితాంబిక ప్రేమగా కూర్చొని ఉన్నట్లుగా, మరొక వైపు లలితాంబిక ఒడిలో బాలా త్రిపుర సుందరి మాతృ ప్రేమని పొందుతున్నట్లుగా చెప్పబడుతుందన్నమాట. అంటే ఈ భావం మొత్తం కూడా చూసుకున్నట్లయితే శివుడి ప్రేమ, అమ్మవారి మాతృత్వం, బాలాశక్తి యొక్క అమాయకత్వం అన్నీ ఒకే దివ్య కుటుంబం లాగా కలిసిపోయి ఉన్నాయి అని అర్థం అన్నమాట. ఇంకా అమ్మవారి యొక్క తొడలు అంటే సృష్టి యొక్క స్థిరత్వానికి ప్రతీక అన్నమాట. మన శరీరంలో తొడలు శరీరాన్ని నిలబెట్టే ప్రధాన భాగం. అలాగే ఈ విశ్వ సృష్టిని నిలబెట్టగలిగే శక్తి కూడా అమ్మవారిదే. అమ్మవారి యొక్క శక్తి లేకుండా ఈ విశ్వం ఒక్క క్షణం కూడా నిలబడదనమాట. అందుకే అమ్మనిక్కడ సృష్టి మూల స్వరూపిణి అని కూడా పిలుస్తారు. ఈ విశ్వంలో ఉన్న ప్రతి లోకం, ప్రతి జీవి, ప్రతి శక్తి కూడా అమ్మ నుండి ఉద్భవించినవే అని అర్థం అన్నమాట. ఇక్కడ అది ఊరుద్వయ అంటే అర్థం. తరువాత చివరిగా వచ్చే పదం ఈ నామానికి అన్విత. చూడండి, అన్విత అంటే కూడినది అని, అలంకరించబడినది అని, ధరించినది అని అర్థం. అంటే అమ్మవారు ఆ సౌభాగ్యవంతమైన మృదువైన దివ్యమైన తొడల జంటను ధరించినది అని. ఈ విధంగా మొత్తం నామం కలిపి చూసినట్లయితే కామేశ్వరుడికే పూర్తిగా తెలిసిన సౌభాగ్య
సౌభాగ్యవంతమైన మృదువైన దివ్యమైన తొడల జంటలు కలిగిన మహాకామేశ్వరి అని అర్థం వస్తుందన్నమాట ఇక్కడ ఈ నామంలో. అది ఈ నామానికి అర్థం. రేపు మరొక నామం గురించి తెలుసుకుందాం. మీ అందరికీ కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ రూపంలో కానీ కామెంట్ రూపంలో కానీ నాకు తెలియజేయండి. అలానే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.